క్రికెట్ అభిమానులకి మరో ఉత్కంఠభరితమైన సిరీస్ చూసే అవకాశం రాబోతుందా? ఇటీవల టీ20 వరల్డ్ కప్ వివాదాలు, భద్రతా కారణాల వల్ల రద్దయ్యేలా కనిపించిన భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్ పై సస్పెన్స్ త్వరలోనే వీడబోతుంది. 3 వన్డేలు 3 టీ20ల ఈ పరిమిత ఓవర్ల సిరీస్ నిర్వహణకు సంబంధించి భారత ప్రభుత్వం అనుమతి కోరడానికి బీసీసీఐ సిద్ధమైంది. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ టీమిండియాను తమ దేశానికి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం భద్రతా నెపంతో తమ జట్టును భారత్ కు పంపడానికి నిరాకరించింది బంగ్లాదేశ్ బోర్డు. దీంతో బీసీసీఐ బీసీబీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం రావడం, భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల ఈ సిరీస్ పై మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రస్తుతం ఇరు జట్ల క్రికెట్ బోర్డులు నిరంతరం చర్చలు జరుపుతున్నాయి. దీంతో ఈ చర్చలు ఫలించి మళ్లీ సిరీస్ పట్టాలెక్కే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. బంగ్లాదేశ్ బోర్డు ఈ సిరీస్ కోసం ఈ నెల ఆగస్టు 29 నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీ వరకు ప్రత్యేక విండోను కేటాయించింది. దీనిపై బీసీసీఐ కూడా స్పందించింది. మేము ఈ సిరీస్ ఆడాలనుకుంటున్నాం. బంగ్లాదేశ్ టూర్ పై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి స్పష్టత కోరుతున్నాం. ఆఖరి నిర్ణయం భారత సర్కార్దే అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ అత్యంత సురక్షితమైన దేశమని, బంగ్లాదేశ్ లో భారత్ తో సిరీస్ అంటే ఇక్కడ ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుందని, తమ దేశానికి రావడానికి టీమిండియా కోసం ఎదురు చూస్తున్నానని ఇక్బాల్ తెలిపాడు.